తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకున్నారు ఆ దయ్యాలు అనేది నీ ఆవేదన అయితే మరి ఆ దయ్యాల పేర్లు చెప్పి నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నిజంగానే మీరు పార్టీలకు అతీతంగా తెలంగాణలో 10 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల అప్పు అయిందన్న విషయం మేమందరం కూడా గమనించడం ఎన్నోసార్లు చెప్పినాం. ఈ అప్పు దేని మీద ఖర్చు పెట్టిర్రు, ఈ అప్పులో ఎంత కమిషన్లు తిన్నారో మీ దగ్గర చిట్టా ఉంటే మీరు మీతోటి ఒక ఎంపీగా నేను కూడా ఢిల్లీకి వస్తా. మీరు అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలకు, ఎందుకంటే మీరు రాష్ట్రంలో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు, మీకు అవసరమైతే నేను పార్లమెంట్ సభ్యునిగా ఢిల్లీలో కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ సిబిఐకా ఈడీకా ఇచ్చి మీరు ఒక కుటుంబ సభ్యురాలుగా మీరు ఆ పార్టీలో క్రియాశీలకంగా ఆ కుటుంబంలో క్రియాశీలకంగా ఉండి 10 సంవత్సరాలు ఎలా దోచుకుర్రో మీరు చూసిరు కాబట్టి మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాను. దాంతో ఏమవుతుందంటే మీకు ముఖ్యంగా నా సూచన, మీ మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. రాజకీయకు అతీతంగా మీరు అనుకున్న తెలంగాణ ఇది కాదు అని చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు జాగృతి పెట్టి మీరే అంటున్నారు తెలంగాణ ఉద్యమంలో నేను క్రియాశీలకంగా ఉన్నా, ఆ రోజు ఈ దయ్యాలు లేవు నువ్వు అన్నట్టు. అంటే ఆ రోజు క్రియాశీలకంగా మా నాన్న ఒక్కడే నాయకుడు, మా నాన్న తర్వాత నేనే నాయకురాలి, నేను ఏ పార్టీకి పోదలుచుకోలేదు, మా పార్టీనే బాగు చేసుకుంటా అంటున్నావు. కాబట్టి నీకు ఒక మంచి సలహా ఇస్తున్నా. ఎట్లాగో కేసీఆర్ గారు పెద్ద మనిషి అయ్యారు, ఫామ్ హౌస్కి అంకితం అయిపోయారు. తెలంగాణ రాష్ట్రీయ సమితి అని లేదు, భారతీయ రాష్ట్రీయ సమితి అయింది. ఇప్పుడు బీఆర్ఎస్కి సరి అయిన నాయకత్వం నువ్వు చేయాలనుకుంటే, మీ నాయన దగ్గర మన్ననలు పొందాలనుకుంటే నువ్వు చేయాల్సిన కార్యక్రమం ఒక్కటే, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల హృదయాన్ని దోచుకోవాలి. మరి హృదయాన్ని దోచుకోవాలంటే ఇట్లాంటి చిల్లర బల్లర మాటలు మాట్లాడుకుంటా పొద్దున స్టోరీ సాయంత్రం స్టోరీ అల్లినావు అనుకో, చరిత్రలో చాలామంది నీలాంటి వాళ్ళు వచ్చిర్రు, చరిత్రలో చాలామంది నీలాంటి వాళ్ళు ఆగమైపోయారు. అంటే ఒక 4 రోజులు హెడ్లైన్స్ ఉన్నంత మాత్రం ఎవరు నాయకులు కాలే. గతంలో ఎన్ని పేపర్లో మనం చదివినన్ని పేపర్లు ఇవాళ వచ్చిన పేపర్ రేపు పొద్దున ఏ బఠానీల దుకాణం దగ్గరనో అది అమ్ముకోనికే తప్ప దేనికి పనికిరాదు. చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోవాలంటే నేను చెప్పినటువంటి అంశం మీరు చెయ్యండి. మీకు పర్సనల్గా నేను మీ ఎమ్మటి వచ్చి కంప్లైంట్ ఇస్తా అంటే నేను కూడా వచ్చి ఆడ రిప్రజెంటేషన్ ఒక ఎంపీగా నేను మీకు మద్దతు